యేసుక్రీస్తు ప్రభు విశేషమైన అద్భుతాలు చేసినట్లు మనం చూస్తాము. వాటిలో కొన్ని మాత్రం చూసుకుంటాం ఇప్పుడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు చూస్తాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు మనం చూస్తున్నాము. ఈ లోకంలో ఎవరు కూడా చేయలేదు కానీ ఆయన మాత్రం దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు కాబట్టి ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు మనం చూస్తున్నామండి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఒక కుష్ఠరోగిని కూడా ఆయన స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాము. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40-45 వచనాలు. యేసుక్రీస్తు ప్రభు కుష్ఠరోగాన్ని ఎంతో అద్భుతంగా ఆయన స్వస్థత ఇచ్చాడు. కుష్ఠరోగం అనేది ఒక రోగం అండి, అంటువ్యాధి. అది వచ్చిన వాళ్ళు అది వచ్చిన వారు అది ఊర్లో అవతల ఉండాల్సిందే కానీ ఊరు లోపల రావడానికి లేదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ఎంతో కృపా కనికరంగల దేవుడు కాబట్టి కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇంకొక వచనం చూసినట్లయితే పక్షవాతం గల వాడిని కూడా యేసుక్రీస్తు ప్రభు స్వస్థతపరిచినట్లు మనం చూస్తున్నాము. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1-12 వచనాల్లో పక్షవాతం గల వాడిని యేసుక్రీస్తు ప్రభు అద్భుత రీతిగా ఆయన స్వస్థతపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభు విశేషం అద్భుతాలు చేసినట్లు మనం చూస్తున్నాము. అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు చేస్తూనే ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే విశ్వాసం ఉంచి మనం కూడా అద్భుతాలు పొందుకోవడమే.